హలో ఎవ్రీవన్, ఈరోజు మా రెసిపీ సాంబార్ రైస్. ఇప్పుడు సాంబార్ అండ్ రైస్ విడివిడిగా చేసుకునే వాళ్ళం, బట్ ఫర్ ఏ చేంజ్ ఈరోజు సాంబార్ రైస్ ట్రై చేసాం. మా ఇంట్లో అయితే తూర్దాలు లేకుండే, సో నేను మసూర్ దాల్ యూజ్ చేశాను. కానీ టేస్ట్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. మీ దగ్గర తూర్దాలు ఉంటే మీరు తూర్దాలు యూజ్ చేసుకోండి. సో మాకు ఇండియా నుంచి అయితే చింతపండు పేస్ట్ పార్సల్ వచ్చింది. సో నేను చింతపండు పులుసు బదులు చింతపండు పేస్ట్ యూజ్ చేసుకున్నా. అండ్ మనకి ఇష్టమైన వెజిటేబుల్స్ అన్నీ మనం సాంబార్ రైస్లో యూజ్ చేసుకోవచ్చు. ప్రతి రెసిపీకి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అంటూ ఉంటుంది కదా. ఈ సాంబార్ రైస్కి ఇంగువ అనేది ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్. లాస్ట్కి బెల్లం అండ్ నెయ్యి అనేది మ్యాండేటరీ. ఆ రెండు వేసుకొని దింపేసుకుంటే మన యమ్మీ సాంబార్ రైస్ రెడీ. మేమైతే ఈ సాంబార్ రైస్లోకి చల్లమిరపకాయలు అండ్ అప్పడాలు వేయించుకున్నాము. సాంబార్ రైస్ అండ్ ఈ కాంబినేషన్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎక్కడ 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 ఉందో తారక